నేను ఇన్స్టా ఫీడ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్క వీడియో రీచ్ గురించి ఫాలోవర్స్ గురించి వీళ్ళందరూ మనం స్కామ్ ఎలా చేస్తున్నారు, మనం వాళ్ళని గొర్రెలా నమ్మి ఎలా మోసపోతున్నామో ఈ వీడియోలో చెప్తా. దానికంటే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పాపం ఇప్పుడు కూడా ఎవరైతే వాళ్ళని నమ్మి మోసపోతున్నారో, సో దట్ దే గెట్ అవేర్ ఆఫ్ ఇట్. కమింగ్ టు ద టాపిక్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఒక స్కామ్ నడుస్తుంది, దట్ ఈస్ ఫ్రీ డైట్ ప్లాన్ ట్రైనింగ్ షెడ్యూల్ అని చెప్పి. అంటే ఒక వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో మీకు కూడా డైట్ ప్లాన్ కావాలన్నా ట్రైనింగ్ షెడ్యూల్ కావాలన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి అని పెడుతున్నారు. వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళది ఏంటంటే జస్ట్ రీచ్ కోసం పెడుతున్నారు. మనం పిచ్చోళ్ళలాగా దాన్ని ఫాలో అయ్యి వాళ్ళ కమెంట్ సెషన్లోకి వెళ్ళి కమెంట్ అయితే పెడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ఒక టెంప్లెట్, సేవ్డ్ టెంప్లెట్లో నుంచి ఒక డైట్ ప్లాన్ చేసి ఇచ్చేస్తున్నారు. నీకు వన్ హైట్ తెలియదు, వెయిట్ తెలియదు, వన్ లైఫ్ స్టైల్ తెలియదు, వన్ ఫుడ్ హ్యాబిట్స్ తెలియదు, ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నాడో కూడా తెలియదు. అయినా వాళ్ళకి ఇదంతా అవసరం లేదు, రీచ్ వస్తుంది కాబట్టి. ఒకరికి సెట్ అయిన డైట్ ప్లాన్ ఇంకొకరికి సెట్ అవ్వాలనే రూలే లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు వెయిట్ లాస్ చేస్తున్నావు, గెయిన్ చేస్తున్నావు, కట్టా బల్కా, లేదా ఒక ప్రొఫెషనల్ లెవెల్గా ఎథ్లెట్ అవుదాం అనుకుంటున్నావు అన్నది నీ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. సో ఇదన్నిటికంటే ఒక మంచి కోచ్ని హైర్ చేసుకోవడం బెటర్ ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ ఫిట్. లేదు స్టిల్ నేను స్టేబుల్ కాదు అంత ఫైనాన్షియల్గా అనుకుంటే, నువ్వు 2025లో ఉన్నావు, నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా గూగుల్లో ఉంటుంది, లేదా ఏఐ యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ కోచ్ కూడా నేను ట్రైన్ చేయగలుగుతానా, లేదా ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతానా, నా గోల్ని రీచ్ అవ్వగలుగుతానంటే నువ్వు నా ఎగ్జాంపులే తీసుకోవచ్చు. 120 కేజీస్లో ఇలా ఉన్న నేను 75 కేజీస్కి ఇలా అయ్యా. ఎస్, నేను కూడా మిస్టేక్స్ చేశా, ఆ మిస్టేక్స్ నుంచే నేర్చుకుని ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా చెప్పినా గుడ్డి అని నమ్మేయకుండా ఒక్కసారి రీసెర్చ్ చేయండి, ఇది మనకు సెట్ అవుతుందా లేదా, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి.